హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ అయింది మా పిల్లలు వీడియో ముందుకు రాక. సో అస్సలు అంటే కొంచెం మా మిన్ను వీడియో ముందుకు రావడానికి ఇష్టపడేవాళ్ళు. ఈ మధ్య అయితే కొంచెం చేయగా ఫీల్ అవుతుండే. అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా బాగుండట్లేవు. నేను ఏ వీడియో తీద్దాము అనేసరికి ఏడవడమా ఏదో ఒకటి అవుతుంది. సో ఇంకా ఇక్కడైతే మేము ఫ్రైడే రోజు అండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ముంబై నుండి హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలి అని అనుకున్న ప్లేస్లో ఇదొకటి. అన్నీ చూడాలని లాస్ట్ ఇయర్ మా మిన్నుబాబు బర్త్డేకే వెళ్దాం అనుకున్నాము. కానీ రూమ్ షిఫ్ట్ అవ్వడము, లగేజ్ అంతా సర్దుకోవడము, ఆ బిజీలో ఇంకా వెళ్ళలేదు. అండ్ బర్త్డేకే వద్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ మిన్నుబాబు బర్త్డేకే. అప్పుడు కుదరలే. ఇంక ఇప్పుడైతే బర్త్డే అయిపోయిన తర్వాతకి వెళ్ళాము. ఎలాగైతే ఏంటి మంచిగా దేనికైనా టైం రావాలంటారు కదా, ఈరోజు వచ్చింది అనుకోవాలి. అది కూడా ఫ్రైడే రోజు బాగా కలిసి వచ్చింది. సో చాలా వీడియోస్ చూశాను. టెంపుల్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇంత ఫేమస్ అంత ఫేమస్ అలా అని. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఫుల్ ఎగ్జైట్ ఉండే. తిరుపతికి వెళ్ళాలి అని ఎంత క్యూరియాసిటీ ఉందో, పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావాలని కూడా సేమ్ ఉండే అన్నట్టు. ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పటికి కుదిరిందండి బాబు ఈ టెంపుల్కి రావడానికి. ఫ్యామిలీతో నలుగురం కలిసి వచ్చాము. మా హస్బెండ్కి అయితే ఇంకా రోజు హాలిడే ఉండే. చక్కగా అందరము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయకుండా 9 o'clock మా ఇంటి దగ్గర నుండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి జస్ట్ 5.5 kilometers. ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. 180 రూపీసేనండి, చాలా దగ్గర. మేము ఉండే ఏరియాకి చిలుకూరి టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి రావడం అంటే కష్టము. మేము మిడ్లో ఉంటాం కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే లోపల వీడియో అనుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సెల్ ఫోన్లు పట్టేస్తున్నారు. మనం కూడా కొంచెంగా తీద్దాము. ఎక్కువసేపు తీసినా కూడా మనము అంటే అంత దూరం నుంచి ఎంతో క్యూరియాసిటీతో ఎంతో ఇష్టంతో టెంపుల్కి వచ్చాం కదా అమ్మని చూడాలని. అది పోతుంది, అది మిస్ అవుతుంది వీడియో తీయడం వల్ల అనేసి వెంటనే పక్కన పెట్టి మంచిగా దర్శనం చేసుకున్నాను. ఈవెన్ అమ్మవారి ముందుకు వెళ్ళినాక కూడా వీడియో తీయొచ్చండి, బట్ నేను తీయలేదు. మిస్ అవ్వద్దు, అసలు ఉన్న కొంచెం సేపు అమ్మని చూడాలి అన్నట్టుగా. చాలా బాగుంది టెంపుల్ అయితే. నెక్స్ట్ ఇంకా పైన అయితే ఇంకో టెంపుల్ ఉంటుంది. పక్క నుంచి స్టెప్స్ ఉంటాయి. గణేశుడి, సరస్వతి అలా అని అక్కడ కూడా వెళ్ళేసాము. అక్కడ కూడా ఏం వీడియో తీయలే, ప్రశాంతంగా దర్శనం చేసుకుందాము. చాలా ఇయర్స్ అసలు ఇప్పటి వరకు నేను ఈ టెంపుల్కే రాలేదు తెలుసా. ఈ టెంపుల్ ఉందని కూడా నాకు ఒక 2 years వరకు నాకు తెలియదు. పెద్దమ్మ తల్లి అనే టెంపుల్ ఉందని. ఇంకా 2 years నుంచి ఎక్కువ ఉండే రావాలని. మొత్తానికైతే ఇప్పటికి వచ్చాము. నెక్స్ట్ పక్కనే నాకు అంటే పుట్ట నాగమ్మ తల్లిది ఉంది. అది కూడా మంచిగా మొక్కుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చేసాం. చాలా బాగుందండి ఆ టెంపుల్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇంకా లడ్డు ప్రసాదం కావాలంటే ఇక్కడ, కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పెద్దమ్మ తల్లి ఎంత ఫేమస్ ఎందుకంటే కాయిన్ పెట్టేసుకుంటారు. మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడనే పెట్టేసుకుంటారు. కానీ మాకు తెలియక మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే 1 o'clock టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. అందులో ఫ్రైడే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మళ్ళీ దర్శనం లేట్ అవుతుందో ఏమో అని ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నట్టు. నెక్స్ట్ కాయిన్ పెట్టేది ఉంటుంది అని నాకు ఎక్కడుందో తెలియదు. ఫస్ట్ టైం వచ్చినాం కదా, తర్వాత లోపల నుంచే వెళ్ళాలి అంటే మళ్ళీ లోపల నుంచే ఇంకోసారి కూడా లాస్ట్ మనకి మధ్యాహ్నం హారతి ఉంటుంది కదా, ఆ హారతికి వెళ్ళాం. 2 సార్లు అమ్మని చూసే భాగ్యం కలిగింది. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ కాయిన్ పెట్టేసి వచ్చేసాము హ్యాపీగా. మార్నింగ్ మేము ఏమి తిని రాలేదు కదా, ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసాము. టెంపుల్ దగ్గరనే దోశ తీసుకున్నాము, తినేసి ఇంకా టెంపుల్ నుండి వచ్చేసాము. ఇది ఫిలిం నగర్లో ఉండడం వల్ల నేనైతే ఈ సైడ్ రావడము ఫస్ట్ టైమేనండి. అసలు ఇక్కడ ఉన్న ఇల్లులు ఎంత బాగున్నాయి, గీతా ఆర్ట్స్ ఇవన్నీ కూడా మేము చూసాము. ఆటో అతను మంచిగా చూయించారు. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇల్లులు. నాకు తెలిసి మూవీస్, సీరియల్ షూటింగ్ అంతా ఇక్కడనే జరుగుతుండొచ్చేమో.
మేము బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఇదైతే ఫ్రంట్. ఎంత పెద్దగా ఉందంటే టెంపుల్ చాలా పెద్దగా ఉంది. చాలా బాగా అయింది దర్శనం. మళ్ళీ ఇంకోసారి రావాలి. ఇంకా వీలున్నప్పుడల్లా వస్తూనే ఉంటాము. ఒకసారి 2 సార్లు అని ఏం లేదండి. మాకు దర్శనం అయ్యి అక్కడంతా కొంచెం ఎక్కువసేపు ఏం టైం స్పెండ్ చేయలేదు, టైం వేస్ట్ అవ్వలేదు. ఇంకా లంచ్ టైం వరకు వచ్చేసాం ఇంటికి. 1:15 వరకు ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ఇల్లులు అంటే అసలు చాలా బాగున్నాయి. ఫిలిం నగర్ అంటే ఇదా అనుకున్నాను. డేలో వెళ్తే మాకు చాలా క్లియర్గా కనిపిస్తాయి ఒక్కొక్కరిగా ఇల్లులు. అంటే మనకి ఇక్కడ నాగబాబు ఇల్లు ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా సినీ ఇండస్ట్రీ వాళ్ళది అన్నీ ఇక్కడనే ఉన్నాయి పెద్దగా. ఆటో అతను మాకు బాగానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫాస్ట్గా ఆటో వెళ్ళడం వల్ల ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయినాయి. పోనీలే, చాలా బాగా చూసామనిపించింది. వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుందేమో అనుకున్నాము, ఏం రాలేదు. ఇంటికి వెళ్ళేంతవరకు అయితే వర్షం అయితే ఏం రాలేదు. మంచిగా టెంపుల్లో దర్శనం చేసుకొని హ్యాపీగా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము అన్నట్టు. ఇది లాస్ట్ వీకెండ్ దండి, ఇప్పటిది కాదు. వీడియో తీసానా, పోస్ట్ చేయడము ఎడిట్ చేయడమే మర్చిపోయాను. ఇది ఒక వీడియో ఉందని నేను గ్యాలరీ చూస్తుంటే కనపడింది. అయ్యా ఈ వీడియో నేను పోస్ట్ చేయలేదని అప్పటికప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది కదా అని. ఇంకా లంచ్ టైం వరకు వచ్చామా. ఇంకా ఆల్రెడీ మార్నింగే 9 o'clock అలా ఇంటి నుంచి బయలుదేరాము. అయితే లంచ్ ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసి కర్రీ చేసి వెళ్ళాను అన్నట్టు. ఎందుకంటే వచ్చిన తర్వాతకి ఎలాగో అలసిపోతాము, చేసుకోలేనని. ఫుల్గా హ్యాపీగా, అలసిపోయినా పర్లేదు, హ్యాపీగా అనిపించింది. అమ్మవారి దర్శనం అక్కడున్న ఫ్రైడే. చలో చలో నడు.